దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. అందరికీ బలమును ఇచ్చివాడవు నీవే. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం. బలము అనే మాట బైబిల్ గ్రంథంలో సుమారు 341 సార్లు రాయబడింది. నేటి దినాలలో ఈ బలము అనే మాట చాలా అరుదుగా కనబడుతుంది. ఎవరిని చూచినా బలహీనులుగా కనబడుతున్నారు. ఎలాంటి ఆహారము తీసుకున్నప్పటికీ కూడా బలము లేని పరిస్థితుల్లో నేటి సమాజం మనకు కనబడుతుంది. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, బలము ఉడిగిన దాననైన నేను కుమారుణ్ణి ఎలా కనగలను అని తన గురించి తాను ఆలోచిస్తూ దేవునితో చెప్పడం మనం చూస్తున్నాం. బలము ఉడిగినప్పటికీ కూడా దేవుడు శారాను దర్శించి ఇస్సాకును అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. మన బలహీనతలన్నిటి నుంచి విడిపించి మనలను బలపరచగలిగిన దేవుడు ఆయనే. ఈ మాట వింటున్న మీకందరికీ దేవుడు సంపూర్ణమైన బలమును అనుగ్రహించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. అర్థం చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా అందరికీ బలమును ఇచ్చువారు మీరేనయ్యా. ఎన్నో పర్యాయములు మేము బలహీనులుగా ఉంటున్నాం. మమ్మలను బలపరచండి. మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపండి ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యములను, శక్తిని, బలమును, నూతనమైనటువంటి అభిషేకమును ప్రతి వారికి మీరు కలుగ చేయండి. ఈ దినము కొరకు వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు. బలహీనతల చేత హాస్పిటల్లో ఎంతో మంది బాధలు పడుచున్నారు. ప్రతి వారిని మీరు బలపరిచి స్వస్థతను మీరు కలుగ చేయండి. ఈ దినమంతా మా ప్రయాణాల్లో, పనిపాటల్లో మీ సన్నిధి, మీ కృపను సమృద్ధిగా మీరు మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.